జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నిన్ననే మనం చూసాం అవినాష్ ఒక విధంగా జరగపోవాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని చెప్పి ఆయన మొత్తం కూడా రాబోయేటువంటి ఫలితాలు కారణాలు ఎత్తుక్కునేటువంటి కార్యక్రమం. సో జగన్ కూడా ఇవాళ అదే రకమైనటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఎట్లా చూడాలి జగన్ కామెంట్స్ను? అంటే రేపు వచ్చే ఫలితాన్ని ముందే గ్రహించి ఈ రకంగా మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే నిజంగా ఎన్నికల రద్దు కోసం వీళ్ళు కోర్టుకు వెళ్ళబోతున్నారు అనుకోవచ్చా? శ్రీహరి, పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట ఈ రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో అంటే వైసీపీ 2019 నుంచి 2024 అధికారంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా నిర్వహించింది అనేది ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకుంటే అటు మాచెర్లలో కానీ, ఇటు చిత్తూరు జిల్లాలో కానీ, లేకపోతే కర్నూలు జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ జరిగిన ఎన్నికలను గుర్తు చేసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనందరికీ కూడా అవగాహనకు వస్తుంది. ప్రేక్షకులకు కూడా ఈ విషయం తెలుసు. మాచెర్లలో ఇప్పుడు ఏదైతే తమ ఏజెంట్లను బూతులో కూర్చోకుండా చేశారు అని చెప్పి వైసీపీకి చెందిన అధ్యక్షుడు జగన్ చెప్తున్నారు ఈరోజు ప్రెస్ మీట్లో. ఆ రోజు మాచర్ల నియోజకవర్గంలో అక్కడున్న అరాచక పరిస్థితులను ఎదుర్కొనేందుకు, అదేవిధంగా తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు చంద్రబాబు ఆదేశాల మేరకు మాచర్ల వెళ్లిన బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న కారులపై దాడి జరిగిన దృశ్యాలు ఈ రోజు వరకు కూడా ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అసలు మాచర్ల నియోజకవర్గంలో ఏ ఒక్క మండలంలో కూడా మొత్తం ఇనానమస్ మండల ఎన్నికలతో పాటు ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మాచెర్ల టౌన్లో కూడా మొత్తం కంప్లీట్ కౌన్సిలర్లు కానీ అన్ని చైర్మన్ కానీ మొత్తం కౌన్సిలర్లు అన్నీ కూడా ఏకగ్రీవం చేశారు. అంటే ఇది ఏ విధంగా బెదిరింపులకు గురయ్యారు, నామినేషన్ వేయడానికి కూడా ఎవరిని రానివ్వకపోవటం వంటి సంఘటనలను ఈ సందర్భంగా తెలుగుదేశం గుర్తు చేస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే మనం ఈ డిబేట్ ఈ అనాలిసిస్ స్టార్ట్ చేయటానికి సమయంలోనే తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్చాట్ చేశారు. జగన్ పులివెందుల ప్రజలు ఇప్పుడే ప్రజాస్వామ్యంలోకి వస్తున్నారు, ప్రజాస్వామ్యం రుచి కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు, జగన్ తన అరాచకాలు సాగలేదని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పులివెందుల్లో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళింది. ఎన్నికలు ఏకపక్షంగా మేము నిర్వహించాలనుకుంటే 11 మంది అభ్యర్థులు నామినేషన్ ఎలా వేస్తారు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అదేవిధంగా మొత్తం పంచాయతీల్లో అన్ని బూతుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళంతా కూడా కూర్చున్నారు, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించారు. నిన్న వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన యాగి కారణంగానే అక్కడ ఏదో సంభవించింది అని చెప్పి భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు కానీ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదే సమయంలో శ్రీహరి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నిన్న మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ దగ్గరికి వచ్చి కూడా వైసీపీ నేతలు నానా హడావుడి చేశారు, ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు, పులివెందుల్లో అరాచకం జరుగుతుంది అని చెప్పి ఆరోపణలు చేశారు. ఈరోజు అదే ఆరోపణలని మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రిపీట్ చేశారు. దానికి రిటాలియేట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాటుగా మాట్లాడుతూ పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే జగన్ అరాచకాల నుంచి బయటపడుతున్నారు అని కూడా వ్యాఖ్యానించారు. 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో పాటు నిన్న అవినాష్ రెడ్డి నిన్ననే పరాజయాన్ని ఒప్పుకున్నట్టుగా పరోక్షంగా అంగీకరించారు అనేది కూడా తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు. చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, ఈ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగటం కారణంగానే 74% అంటే ఈరోజు జరిగే 2 పోలింగ్ కేంద్రాలతో కలుపుకుంటే దాదాపుగా 77% వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ వెళ్ళే అవకాశం ఉంది అని కూడా అందరూ భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా వివాదంగా మారాయి. చంద్రబాబుకి ఆయన జీవితంలో ఇవే చివరి ఎన్నికలని, ఆయన కృష్ణారామ అంటూ కూర్చోవాలి అని చెప్పి అలా చేసినా కూడా ఆయనకు అప్పుడన్నా పుణ్యం వస్తుంది, లేకపోతే నరకానికి వెళ్తాడంటూ కూడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. దీనిపై తెలుగుదేశం వర్గాలు కూడా ధీటుగా స్పందించాయి. పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పి నిన్న అవినాష్ రెడ్డి, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటి బట్టే తెలిసిపోతుంది అని పులివెందుల ప్రజలు కూడా ప్రజాస్వామ్యంలోకి వచ్చి జగన్ అరాచకాల నుంచి బయటపడటంతో పాటు అక్కడున్న
ఓటర్లు కూడా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారని, అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన మెజార్టీ తగ్గిందనే విషయాన్ని గుర్తు చేయడంతో పాటు ఈ ఎన్నికల్లో తాము గెలవబోతున్నాము, జగన్ అరాచకాలకు వ్యతిరేకంగా కూడా అక్కడ పులివెందుల ప్రజలు మొదటిసారిగా వచ్చి 35 సంవత్సరాల తర్వాత పోలింగ్ బూతులకు వచ్చి ఓటు వేశారు అని కూడా తెలుగుదేశం నేతలు ఈరోజు కమిషన్ కార్యాలయానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. రైట్, మీరు అన్నట్లుగా ఓకే వాళ్ళు చేస్తున్నారు విమర్శలు, కానీ పులివెందుల అసెంబ్లీ స్థానం పరిధిలో ఇప్పుడే కాదు గతంలో జరిగిన